బలమైన సంగతులు మరుకొని విందాం. చాలా మంచి మాటలు చెప్పాడు. గతించిన వారు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఎంతమంది సుమారు ఒక 5-6 తరగతుల నుండి ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన తరగతి. ఎందుకు అంటే క్యారెక్టర్ స్టడీ క్లాసులు అనేవి ఎవరైనా చెప్తారు, థియలాజికల్ డాక్ట్రిన్స్ ఎవరు చెప్పరు, చెప్పినా అది ఎవరికి ఎక్కదు. అవి అవసరమా అండి అర్థం కానప్పుడు అంటే అన్నీ అవసరమని నేను అనను, కానీ ఒకటి మాత్రం చాలా అవసరం. చూద్దామా? ప్రభు అన్న మాట చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. ఇంకా పైన చూడండి, సందర్భాత్మకం చదవండి ఎవరు. మార్కు సువార్త 12వ అధ్యాయం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఇక్కడ ఎవరైనా మీరు ఎవరైనా శాస్త్రుల్లో ఒకడు వచ్చి గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఆగుదాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండింగ్ ఏదనగా, విశ్వాసి నేర్చుకోవాల్సిన ప్రధానమైనది ఏదనగా, ఓయి ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. మీరు వింటున్న వాక్యంలో ప్రధానముగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ దేవుడు ఎవరో నీకు తెలియాలి, నీ దేవుడు ఎలాంటి వారో నీవు గ్రహించాలి. చాలామంది నేను గమనిస్తున్నానండి, ఈ దైవత్వాన్ని గూర్చి మాట్లాడలేదు, సోది మాట్లాడుతున్నారు. సోది. కరివేపాకు కోసం చెప్పండి, తోటకూర కోసం, ఉల్లిపాయల కోసం చెప్పండి, ఇంకా బీరకాయలు, కొత్తిమీర కట్టు ఊడిపోయేలా కొట్టేస్తాడు దేవుడు, గుర్తెట్టుకోండి. దేని గూర్చి మాట్లాడాలి? ప్రధానమైనది దేవుణ్ణి గూర్చి ఇది ప్రధానం, ఇంపార్టెంట్. అక్కడ అలా జరిగింది. క్రైస్తవుని స్పందన, నీ బంధ స్పందన. ఎవడో స్పందించబడదు. నేను ఆ వార్తలకి నీకు సంబంధం ఏంటి? ఒక ఎగ్జాంపుల్గా చెప్పు. ఎగ్జాంపుల్నే ప్రసంగంగా చెప్పడం ఏంటి? తప్పు. నెక్స్ట్, ప్రధానమైనది వదిలేసి అవసరం లేని విషయాలు, అలా అట ఇలా అట అలా జరిగిందట, ఆ అట మనకెందుకట? మనకు కావలసింది ఒకే ఒక్కటి, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఆయన గురించి తెలియదు. ఇది ప్రధానమైనది. ఎంత ప్రధానమైనదంటే మన ప్రతి ప్రసంగానికి అది ప్రధానమైనది, మన విశ్వాస జీవితానికి అది ప్రధానమైనది, క్రైస్తవ నిరీక్షణకి అది సరి అయినది. అది సరి అయిన బేస్మెంట్ లేకపోతే నేను చెప్తున్నాను, ఇంకా మనం ఎన్ని కట్టడాలు కట్టినా అవి పేక మేడలన్న సంగతి మర్చిపోకండి. దైవత్వాన్ని, డివినిటీని గూర్చి సరి అయిన అవగాహన లేకుండా ఇక నువ్వు ఎన్ని రంగురంగులతో సంఘాన్ని కట్టేసినా ఒకరోజు గాలి వానకి ఎగిరిపోయిన పక్షి గూడిలా సంఘం పడిపోతుంది, నిలబడుతుంది. ఏసీ ఎట్టామంటే అందుకు వచ్చారంటే ఏసీ ఉంటుంది, వాళ్ళు ఉండరు, గుర్తెట్టుకో. ఎలా వస్తున్నారండి ఈ సంఘానికంటే? నైస్ వర్షిప్ లీడింగ్, నైస్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్. నీ బొంద మెలోడీ సాంగ్స్ వినడానికి ఇదేమన్నా సినిమా థియేటరా? సాంగ్స్ వినడానికి సంఘానికి వచ్చే వాళ్ళు వింటారు తెలుసా? కేవలం సాంగ్స్ వినడానికి, కేవలం వర్షిప్లో, మంచి వర్షిప్లు ఉన్నాయి కాదంట్లా, మంచిగా ఆరాధించేవారు ఉన్నారు కాదంట్లా, కేవలం వర్షిప్లో ఒక మ్యూజికల్ నైట్ ఎంజాయ్ చేస్తున్నట్టు చేస్తున్నారు. ఇది ఎవరు చెప్పారు? ఇది సంఘ క్రమం అని. అడిగినందుకు మన మీద పడిపోతున్నారు. పడిపోయినా అంటాం, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఏకాత్మ. చెప్పాలి ఆయన గురించి. వర్షిప్ బాగుందని, సంఘం అట్మాస్ఫియర్ క్లాస్గా ఉందని,
ఇంకా రకరకాల మాటలు పాటలు ఒకటేటి ఏవేవో చూసి వస్తున్నారు. మరికొంతమంది అంటున్నారు, ఎలా పోతున్నారు ఈ సంఘానికి మీరందరూ అంటే, మా ఓలందరూ అక్కడికి మా ఓలు వెళ్తారట. ఓలే ఉంటుంది, గుర్తెట్టుకో, అది నువ్వు ఆడిపోయే ఓలు. మా ఊళ్ళందరూ వెళ్తారు, మా కులం వాళ్ళందరూ వెళ్తారు, వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు, మా ఇదే నర్మే. అసలు ఇదంతా కాదు. నీ దేవుడైన యెహోవా, నువ్వు దేనిని బట్టి సంఘానికి రావాలి అంటే నీ దేవుడేంటో నీకు తెలియాలి. దేని బట్టి వచ్చే బాయ్ అని అడిగితే చెప్పారట, ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకున్నందుకు వచ్చేసాను, ఉద్యోగం వచ్చింది కాబట్టి. రాకపోతే రావా? నువ్వు దేనికి వచ్చావండి అని అడిగితే పెళ్ళి అవుదన్నారండి, మొండి బకాయి అన్నారండి, అలా అన్నారండి, ఎలా అన్నారండి, అదిరిపోయే పార్ట్నర్ వచ్చిందండి, అందుకే వచ్చాను. అవ్వకపోతే రావా? ఏం చూసి సంఘానికి రావని అడుగుతున్నాను. అవసరాలన్నా, కులాన్నా, లేకపోతే అట్మాస్ఫియర్నా, వర్షిప్నా, ఏం చూసి రావాలి? ప్రధానమైనది ఒక్కటే. ఆ ప్రధానమైనది మనకు తెలియాలి. యేసు ప్రధానమైనది ఒక్కటే. అది ఏదనగా, ఓయి ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ ప్రభు. అద్వితీయ ప్రభు ఆ పదాన్ని ఎడగొట్టడానికి గత 6 వారాల నుండి కసరత్తులు చేస్తున్నాం మనం. అద్వితీయ ప్రభు ఆయన గురించి ఆలోచించడానికి 1-2 కాదు, సుమారు 6 వారాల నుండి మనం చేస్తున్నాం దర్యాప్తు. అద్వితీయ, ఇది ప్రధానమైనది, ఇది ప్రధానమైనది. దేవుని గురించిన డాక్ట్రిన్ మనకు తెలియకపోతే నా ఒరిజిన్ నాకు తెలియదు. దేవుని గురించి నాకు డాక్ట్రిన్ సరిగ్గా తెలియకపోతే ఆ సంఘ మూలాలేంటో నాకు తెలియదు. దేవుని గురించి సరి అయిన అవగాహన లేకపోతే నేను చెప్తున్నాను, మీ పరిచర్య మీరు ఎటు తీసుకెళ్తారో కూడా మీకు తెలియదు. ఎందుకంటే యూనిటీ అయినా, ఆరిజన్ అయినా, క్రమమైన ఏదైనా మనకు తెలియాలంటే మొట్టమొదటి దేవుడు ఏంటో మనకు తెలియాలి. ఆ దేవుడు బైబిల్లో ఉన్నాడు. ఆ దేవుడు చరిత్రలో రికార్డ్ చేయబడి ఉన్నాడు. ఆ దేవుడు చరిత్రలో, సంస్కృతిలో, పరిస్థితుల్లో మాట్లాడి ఉన్నాడు. ఆ మాట్లాడిన ఆ మాట రికార్డ్ చేయబడ్డ దాని పేరు బైబిల్. మొదటి తరగతిలో చెప్పాను, ఎంతమంది గుర్తుందో? ఆ మొదటి తరగతిలో మనం ఆలోచించింది ఒకే ఒక్కటి, ఆ దేవుడు ఎలా ఉన్నాడు. ఆ దేవుని గురించి మనకు తెలియాలంటే ఆయన గూర్చి ఈ భూమి మీద ఏదన్నా ఒకే ఒక్క ఆధారం, రెఫరెన్స్ ఉందంటే అది బైబిల్. ఆ బైబిల్ మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలో చూసాం. ఆ దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియాలంటే అసలు బైబిల్ ఏమై ఉందో తెలియాలి మనకి. ఆ మూలాలలో ఆ దేవుడు ఎలా ఉన్నాడో తెలియాలంటే ఆ బైబిల్ రాయబడిన కాలం చూసాం. ఆదర్శ ఎవరైతే ఉన్నారో వారు రాసిన కాలం ఒకటి ఉంది, వారికి సంస్కృతి ఉంది, సాహిత్యం ఉంది, వారికి ఒక దైవశాస్త్రం ఉంది. ఆ రాసిన రైటర్స్కి ఒక టైం లైన్ ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కిందకు వచ్చేసరికి ఎవరికైతే వారు స్పీకర్స్గా ఉన్నారో, ప్రాఫిట్స్ లేకపోతే మెసెంజర్స్, ఎవాంజలిస్టులు, న్యూ టెస్టిమెంట్ అయినా ఎవరైతే ఉన్నారో వారు చెబుతున్నప్పుడు వింటున్న వారికి కూడా ఒక సాహిత్యం ఉంది, సందర్భం ఉంది, వారికంటే ఒక దైవశాస్త్రం ఉంది. ఆ రెండిటి మధ్య జరిగిన సందర్భాల్లో బైబిల్ రాయబడింది. ఆ రెండిట్లో జరిగిన సందర్భం కింద బిలీవర్స్ ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అంటే ఎప్పుడో రాయబడిన బైబిల్లో చరిత్ర ఉంది, ఎప్పుడో రాయబడిన బైబిల్లో పరిస్థితులు ఉన్నాయి, ఎప్పుడో రాయబడిన బైబిల్లో దేవుడు నమోదు చేయబడిన ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు తెలియాలంటే ఆ చుట్టూ గ్రాఫ్ ఏంటో చూసాం. ఇప్పుడు మనం చదువుతున్నది బైబిల్ గురించి జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే. వీలైతే వచ్చే వారం కూడా నీకు చెబుతాను. నిజంగా వినాలి ఇది. చాలామంది అడుగుతారు, ఇంత క్లిష్టంగా ఎందుకు రాశాడండి బైబిల్, ఇంత కష్టంగా ఎందుకు రాశాడండి బైబిల్, ఒక మాటలో చెప్పేస్తే బాగుంది కదా, నీ దేవుడు ట్రినిటీ అని అంటారు. నీ దేవుడు అద్వితీయుడని ఒక్కసారి చెప్పేస్తే కదా అంటే అది ఒక్కసారే చెప్పేయడానికి ఆయన 21వ శతాబ్దంలో లేడు. ఆయన ఒక్కసారి చెప్పేయడానికి 22లో లేడు. నీకు ఒక్కసారి చెప్పేయడానికి ఆయన సుమారు 100 సంవత్సరాలు అందరితో మాట్లాడితే అదొక టెలిగ్రామ్ మెసేజ్లో ఇచ్చారు. టెలిగ్రఫీ బైబిల్లో నుంచి వచ్చింది. టెలిగ్రామ్, వాట్సాప్, నీ బంధంకి ఏదైనా, ఇవన్నీ ఏదైనా టెలిగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, అంటే దూరంగా ఉన్న ఒక వ్యక్తికి, దూరంగా ఉన్న నేను ఒక మెసేజ్ని నేను పంపించేదాన్ని, దూర సమాచారాన్ని టెలి అంటారు దాన్ని గ్రీకులో. అది టెలిగ్రామ్. గ్రఫీ అంటే రైటింగ్లో కానీ, ఆడియోలో కానీ, ఒక మెసేజ్ ఇమేజ్ రూపంలో కానీ పంపించేదాన్ని
టెలిగ్రఫీ అంట, దీన్నే టెలిగ్రామ్ అంట. ఈ పదం బైబిల్లోనే వాడబడింది. దాని టెలిగ్రామ్ అంట. ఇదేంటి, దీని వ్యవహారం ఏంటి, వచ్చే వారం చూద్దాం. అప్పుడు తెలుస్తుంది బైబిల్. ఎప్పుడో మోసే కాలం నుంచి టెక్స్టైల్స్ పుట్టిన ఈ కాలం వరకు, సైన్స్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ కాలం వరకు బైబిల్ని ఎలా కంపేర్ చేయాలి, చరిత్రలో ఏం జరిగింది, బైబిల్ని కొంతమంది ఎందుకు ఎద్దేవ చేశారో తెలియాలి మనకి. ఇది బైబిల్ గురించి, ఈ బైబిల్ దేవుని గురించి తెలియడానికి మనం దర్యాప్తు చేస్తున్నాం. మరో మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానమునకు మూలం పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు. ఎంత బాగుందో చూడండి అన్నమాట. మరలా చదువుదాం. యెహోవా యందలి భయభక్తులు కలిగుండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారమై ఉన్నది. నువ్వు జాగ్రఫికల్గా ఎలా బతకాలో నీకు తెలియాలంటే, నీకు తెలివితేటలు పెరగాలి అంటే భక్తిలో దేవుడిని గూర్చి నీకు తెలియాలంట. మనం అనుకుంటాం దేవుడు అనగానే లాంగ్ హెయిర్, గోల్డెన్ హెయిర్, నిలువుటంగి, ఆయనే కదండి జీసస్ అంటే అంటాము. ఎవరు చెప్పారు ఆయనని? నువ్వు ఊహించుకున్నావు అలా? ఎవరన్నారు? చాలామంది మీరు చూడండి, దేవుణ్ణి, బైబిల్లో ఉన్న దేవుణ్ణి కాకుండానే ఆల్రెడీ మన గుండెలో ఒక దేవుణ్ణి నెట్టుకుంటాం. తెలుసు ఎట్లానే చెప్పనా? ఇలా వాక్యం చెప్పి సీరియస్గా నిన్ను దేవుడు మారకపోతే నిన్ను దులుమాడేస్తాడని ఇక్కడ చెప్పాడు అనుకోండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ లోనున్న దేవుడు ఏమంటాడు చెప్పనా? ఆ దేవుడు మరి అంత కఠినమైనడు ఏం కాదులే, చెప్పు, ఆయన ప్రేమిస్తాడు. అది నీ దేవుడు, నీ లోనున్న దేవుడు అలా అంటాడు. అది నీ దేవుడు, లోనున్నవాడు అంటాడు అంత సీరియస్గా ఉంటాడండి. దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. లోపల ఒకటి ఉంటుంది అన్నమాట. మనకు ఒక పిక్చర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నీకు వాల్ పోస్టులు చూడకూడదు, బూత్ చిత్రాలు చూడకూడదు, నీలి చిత్రాలు చూడకూడదు. సంఘంలో కానీ బయట కానీ ఆడపిల్లను గౌరవిస్తూ ఆ డిగ్నిటీని తగ్గనివ్వకూడదని బైబిల్ మనకు కమాండ్ చూస్తున్నావంటే అప్పుడప్పుడు నీకు లోపల ఒక సౌండ్ వస్తుంది. ఏంటి చెప్పిన సౌండ్ ఏమంటారు చెప్పిన? పర్లేదు, కేవలం వాల్ పోస్టర్కి ఏమి అనేది, అది లోపల నీ దేవుడు చెప్తున్నాడు అనమాట. అది చెప్తుంటాడు, పర్లేదు. ఫేస్బుక్లో అలా చూస్తున్నా సడన్గా మనకి ఇష్టమైన ఏదో సౌండ్ వస్తుంటుంది, ఏదో సాంగ్, టక్మని ఆగుతాం, ఆగిన వెంటనే చూస్తుంటాం. ఆ మాత్రం దానికి అప్పుడు మన మనసు ఉంటుంది, ఏ చిన్నదానికి ఏమీ అనలే, ఏమనడని నీ దగ్గర ఉన్న కొలత ఏంటి? ఒకే ఒక్క కొలత, ఏమనడని ఆల్రెడీ కొలత లోపల ఎట్టేసుకున్నావు. నీ దేవుడు ఇలా ఉంటాడని లోపల ఆల్రెడీ నువ్వు డిజైన్ చేసేసుకున్నావు. నా దేవుడు వాల్ పోస్టర్ చూసిన ఏమంటా, నీ దేవుడు, ఈ దేవుడు ఊరుకోడు. నా దేవుడు బూతులు మాట్లాడినా ఏమంటాను అనుకుంటున్నావు, అది నీ దేవుడు, కానీ ఈ దేవుడు ఊరుకోడు. మన ప్రతి ఒక్కరు గుండెల్లో ఒకటి పెట్టుకుంటాం. అందుకే గాడ్స్ డాక్ట్రిన్ మనకు తెలియాలి, దైవికమైన సిద్ధాంతం మనకు తెలియాలి. దాని మీద అర్థమయ్యేంత వరకు కసరత్తు చేయాలి. అందుకే అంటాడు చూడండి, పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచన ఆధారమై ఉంది. ఆయన గూర్చి ఆయన గూర్చిన పరిశోధన మనం ప్రారంభిస్తే మనకి వివేచన వస్తుంది, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అందుకే దేవుడు ఎంత బాగా తెలిస్తే మన లైఫ్ అంత బ్రైట్గా ఉంటుంది. దేవుడు మనకి ఎంత తక్కువ తెలిస్తే మన చర్యలు కూడా చెప్పండి అంత పిచ్చిగానే ఉంటాయి. దేవుడు మనకి ఎంత బాగా అర్థమైతే నా లైఫ్ డెప్త్ ఏంతో నాకు అర్థమవుతుంది. అందుకే ప్రభు అన్నాడు, ప్రధానమైనది ఒకే ఒక్కటి, నీ దేవుడు ఎలా అంటాడో నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే ప్రయత్నంలో స్టార్ట్ చేసాం. ఆయన అద్వితీయ దేవుడు, ఆయన అద్వితీయుడు అన్న పదంలో మూలానికి మనం వెళ్ళాం. అది బహుళత్వానికి సంబంధించిన పదం అని మనం చూసాం. ఆ బహుళత్వంలో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో మనం చూసాం. సుమారు 4 తరగతులు మేజర్గా ఓల్డ్ టెస్టమెంట్ నుంచి ఎవరిని బయటికి లాక్కొచ్చామండి, క్షమించండి, ఎవరిని మనం చూసామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. 3rd పర్సన్ ఉన్నాడు, ఎవరైనా పరిశుద్ధాత్మ. ఈయన గూర్చి తెలియాలి మనకి. మీకు విషయం చెప్పిన చాలామంది అనుకుంటారు,
పరిశుద్ధాత్మని గురించి అంత ఇన్ఫర్మేషన్ ఏమీ లేదనుకుంటారు. భయపడిపోయే మాట కూడా చెప్పిన, ఆయన గూర్చి స్టడీ చేస్తే సరిగ్గా నేను చెప్తున్నాను 150 తరగతులు పడతాయి. అంటే సంవత్సరం దాటేస్తుంది అన్నమాట. 150 నుంచి 170 తరగతులు, అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరి గురించి? పరిశుద్ధాత్మ. మీకు అర్థమైపోతుందేమో, అంటే ఈ లెక్కనే రేపు నుంచి చెప్పండి. అంత వద్దు, మనకి ఎంతవరకు అంతవరకే. సమయం వచ్చినప్పుడు అదంతా మనం ధ్యానిద్దాం. ఎందుకంటే మనకు అర్థమయ్యేంత వరకు మనం చూస్తున్నాం. ఇంకా కావాలని మీ ఆత్మలు కోరుకుంటే, మీ జ్ఞానం మిమ్మల్ని రేపితే, అప్పుడు మీ ఇంట్రెస్ట్ని బట్టి ముందుకెళ్దాం. చూద్దాం, వెళదాం ఇక ఈ త్రిత్వాన్ని గూర్చి. యెషయా గ్రంథం త్వరగా, యెషయా గ్రంథం. కంగారు పడకండి. ఈరోజు ఏం కూర తెలుసా? ఆస్తులు అమ్మేసిన కూర అది. నిజంగానే నీ ఆస్తి ఇస్తే నా కూర ఇస్తానన్నాడుగా, ఆ ఆస్తి అమ్మేసే కూర. చెప్పండి ఏ కూర? జీకే పెట్టి చిగిడికే కూర. ఆ కూర ఉంది, కంగారు పడకండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం నుండి. యెహోవా కృపాతిశయము, యెహోవా స్తోత్రంలో గానము చేయుదము, తన వాత్సల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరము, వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకొని వారి ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొని మోసుకొని వచ్చాను. విన్న తరగతిని బట్టి మీరు అంచనా వేయాలి. అప్పుడు కూడా రెఫరెన్స్ తీసాం మనం. ఆ సన్నిధి దూత ఎవరని చెప్పుకున్నాం? యేసుక్రీస్తు. ఆ సన్నిధి దూత ఇశ్రాయేలీలతో కలిసి నడిచిందట. ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందో లేదో కానీ, ఇశ్రాయేలు సుమారు 430 సంవత్సరాల తర్వాత రాత్రికే స్వతంత్రం వచ్చింది. ఎవరికి? ఇశ్రాయేలుకి. సుమారు ఎంతమంది అని బైబిల్ పండితుల లెక్క అంచనా ఎంతంటే 18 లక్షల నుండి 20 లక్షలు. బైబిల్లో నడవదగిన కాల్బలం 6 లక్షలు అంటాడు. పిల్ల జల్ల స్త్రీ మిగిలినవన్నీ మనం లెక్కలేసుకుంటే పండితుల లెక్క 18 నుంచి 20 లక్షలు. నేను అడుగుతున్నా, 20 లక్షల మందిని ఒక్క మోసే, ఒక్క అహరోను, ఒక్క యెహోషువ, ఇలా ముగ్గురు నడిపించగలరా? మిమ్మల్ని అడిగేది. గట్టిగా తిప్పితే కొడితే 300 కూడా ఉండమ్మా. మీకు ఆర్గనైజర్ ఎంతమంది తెలుసా? జేమ్స్, సుధాకరు, డేవిడ్, సురేష్, ఇంకా కింద ఉన్నారు వంటలో థామస్. ఏంటి 300 మందిని నడిపించడానికి ఇంతమంది ఉన్నాం మనం. మరి 20 లక్షల మంది నడిపించడానికి మోసే సరిపోతాడా? యెహోషువ సరిపోతాడా? అహరోను సరిపోతాడా? అసలు వాళ్ళే కాదు, మనుషులన్న వారు సరిపోరు. ఎవరు నడిపించారు? ఆ 20 లక్షల మందిని ఎవరు నడిపించారంటే మనుషులన్న వారిని నడిపించడానికి మానవ ఆకారంలో కనిపించేలా యేసునాథుడు వాళ్ళ మధ్యకు వచ్చి రాయబడిన మాట. ఆయన మోసాడట, ఆయన ఎత్తుకున్నాడట, వారిని గూర్చి ఆయన కష్టపడ్డాడట. ఎవరైనా అంటే మీకు అర్థం, సీన్ ఊహించుకోండి ఒకసారి. 20 లక్షల మంది అలా నడిచిపోతున్నప్పుడు ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ లీడర్షిప్లో మేల్ లీడర్ రోల్ పోషిస్తున్నది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని లక్షల మంది ఆహారం అనగానే అలా వచ్చేసింది అంతే. మరి మోసే కనబడుతుంది, కనబడేది మోసే అయినా కనబడి నడిపించేది చెప్పండి? సైన్యములకు అధిపతిగా యెహోవా ఉన్నాడు, కనిపించే యేసుక్రీస్తున్నాడు, కనిపించని మరొక ఆయన అన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనం అనుకుంటాం ఇశ్రాయేల్ని విడిపించింది యెహోవాయే అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏ కార్యము చేసినా ఏ ఒక్కరు చేయలేదు.
వారు ఏ కార్యము చేసినా, మేజర్ విషయాలు ఏవైతే ఉన్నావో ఏ కార్యము చేసినా వాళ్ళ ముగ్గురే కలిసి చేశారు. వాళ్ళ ముగ్గురే, అది సృష్టి అయినా మనిషి అయినా ఏదైనా మీరు చూడండి. అక్కడ వరకు ఎందుకు ఆదికాండం మనం చదువుతున్నప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును, యెహోవా. ఆ కిందకు వచ్చేసరికి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ తర్వాత కొత్త నిబంధన మనకి కొన్ని వచనాలు చెప్తుంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా. అంటే ఎవ్రీ ప్రాజెక్ట్లో వాళ్ళ యూనిటీ లేకుండా ఏది జరగలేదట. ఇక్కడ కూడా అంతే. త్రిత్వాన్ని గురించి ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఐక్యత అంటే ఏంటో మనకు తెలియాలంటే త్రిత్వం తెలియాలి రబ్బాయి. అంద బైబిల్ ఐక్యత అంటే ఏంటో తెలియాలంటే, కుటుంబాలు చెదిరిపోకుండా ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, త్రిత్వం తెలియాలి కుటుంబ సభ్యులకు కూడా. యూనిటీకి నిలువెత్తు డెఫినేషన్ ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో ఇక తీసిపోనిది ఆ ముగ్గురు దైవత్వం. అందుకే మీరు చూడండి, మనల్ని ఎవరినైనా యూనిటీకి ఎగ్జాంపుల్గా పెట్టామనుకోండి, 22 వరకు బాగానే ఉంటాం. చెప్పండి, 23లో యూనిటీకి డెఫినేషన్ మార్చేస్తామా? మార్చాము. మనకి యూనిటీ రావట్లే. ఎందుకంటే మనకు సరి అయిన యూనిటీని గురించి మనకి తెలియట్లేదు. అందుకే చూడండి, జరుగుతున్న విషయం రాస్తున్నాడు చూడండి. ఆయన సన్నిధి దూత వారిని రక్షించు, అంటే యెహోవా కనిపించని యెహోవాయే కాదు వారిని రక్షిస్తా, వారిని రక్షించినది సన్నిధి దూత. ఆ దూత ఎవరో మనకు తెలుసు. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకున్నాడు. మోసే నడిపించాడేమో, ఈయన ఏకంగా చెప్పండి ఎత్తుకోవడం అనగానే ఇలా ఎత్తుకున్నాడని కాదు. ఎత్తుకోవడం అనగానే అది కవి వ్యక్తీకరణ. ఎత్తుకోవడం అంటే అంత బాగా చూశాడని. ఒరే, నా రక్తం పిండి నేను పెంచానంటే రక్తం చూసి ఇచ్చారు గ్లాస్ అని కదా రోజుకి. దాని అర్థం ఏంటి చెప్పండి? అంత రెక్కలు ముక్కలు చేసి పెంచానని. ఇక్కడ కూడా చెప్తున్నాడు చూడండి, ఆయన ఎత్తుకున్నాడట. అంటే ఏ హాలనైనా పాలనైనా బాధ అయినా ఏదైనా ఎత్తుకున్నది ఆయనే, మోసుకున్నది ఆయనే. అందుకే 20 లక్షల మంది అలా నడిచి వెళ్ళారట. గమ్మత్తైన మాట ఏంటంటే, అలా నడిచి వెళుతున్నప్పుడు వీళ్ళ కుదురుండరు కదండి. దేవుని అత్యధికంగా బాధపెట్టిన జనాంగం ఏదన్నా ఉందంటే మొట్టమొదటిగా చెప్పండి, ఇశ్రాయేలు. మరొక మాట, ప్రపంచంలో దేవుణ్ణి దగ్గరగా చూసిన తెగ ఏదైనా ఉందంటే ఇశ్రాయేలు. ప్రపంచంలో అద్భుతాలు చూసిన తెగ ఏదైనా ఉందంటే ఇశ్రాయేలు. ప్రపంచంలో దేవుని మీదకి బాహాటంగా ఎన్ని చూసి తిరగబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇశ్రాయేలు. ఆయన మీదకు తిరగబడ్డారు. ఆయన మీదకి తిరగబడ్డారు. ఎందుకు ఇక్కడ ఆయన మీదకి తిరగబడ్డాడు అంటున్నాడు 10వ వచనంలో. ఆయన ఎవరు? మీకు రీజనింగ్ ఇది చెప్పాలి. ఆయన మీదకి తిరగబడ్డ అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయన. మీకు అర్థమవుతుందో లేదో ట్రినిటీ చూడండి. యెహోవా వారి 430 సంవత్సరాలు వాళ్ళ మొర విన్నాడట. ఆ మొరకి జవాబుగా యేసుడు వచ్చాడట. ఆ యేసుక్రీస్తు వారు మోసాడు, భరించాడట. వారి బాగోగులు చూశాడట. వీళ్ళు తిరగబడేసరికి ఎవరు దుఃఖపడుతున్నారట? పరిశుద్ధం. అంటే ఒక్క కార్యములో ముగ్గురి ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందన్నమాట. ఆయన బాధపడుతున్న చూడండి, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా. ఇక్కడ ఆయన అంటే ఎవరు? ఆ పైనున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి వీరు విరోధంగా తిరగబడ్డారు. ఆయన వారు ఆయనకి విరోధంగా ఉంటే ఎవరు బాధపడుతున్నారట? అదేంటి? అదే యూనిటీ. వాళ్ళ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ గమ్మత్తైన సూత్రం ఏంటంటే, వారు ప్రభువు మీదకు తిరగబడితే పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడట. అందుకే మీరు చూడండి, బైబిల్ మనం ఎక్కడ తిరగేసినా వీళ్ళ ముగ్గురి ప్రస్తావన మీద పరిశుద్ధాత్ముని కార్యాలు మనకి బాహాటంగా కనిపిస్తాయి. అంటే ఆ రోజు ఇశ్రాయేలు నడుస్తున్నప్పుడు యేసునాథుడే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడన్నమాట. ఇంకా కొంచెం బేస్మెంట్ మనకు కావాలి. యోధపత్రిక 5వ వచనం. యోధపత్రిక 5వ వచనం. ఎన్నో అధ్యాయం అన్నారంటే రేపు పొద్దున్నే మీరు లేచిపోయి చెప్పండి, తూర్పు ఏ పొందో చూసుకోండి. ఎందుకంటే అధ్యాయాలు ఉండవు. చెప్పండి, ఒకటే ఉంది. 5వ వచనం.
హ్మ్. హ్మ్. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నాను. అది ఏమనగా, ప్రభు ఐగుప్తిలో నుండి వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసి. ఇది విచిత్రమైన మాట. ఇక్కడ ఇంకా విచిత్రమైన మాట. మరలా చదవండి, మరలా చదవండి. 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తిలో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారు తర్వాత నాశనము చేశాను. నాశనం చేసింది ఎవరట? అక్కడ రాశాడు చూడండి. నాశనం చేసింది ఎవరట? ప్రభు ఐగుప్తిలో నుండి ప్రజలను రక్షించి వారు నమ్మకపోయినందున రక్షించిన ప్రభువే. చెప్పండి. వారిని నాశనం చేశాడట. యోధా మైండ్లో బాగా ఉండాలి. యోధాగా రాస్తున్న మైండ్లో ప్రభు అంటే ఎవరు? ఇక్కడ ప్రభు అంటే, యోధాగా రాస్తున్న మైండ్లో ప్రభు అంటే ఎవరు? యెహోవా ఒక్కడే కాదు. ఇక్కడ ప్రభు అంటే ఎవరో 4వ అధ్యాయంలో 2వ మాట చూడండి. 4వ అధ్యాయంలో 2వ మాట, ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఇక్కడ ప్రభు అని కోట్ చేస్తున్నది ఎవరిని గూర్చి? యేసుక్రీస్తుని గూర్చి. అంటే వారు ప్రభువు చేత విమోచింపబడ్డారు, ప్రభువు చేత మోయబడ్డారు, ప్రభువు చేత నడిపింపబడ్డారు, ప్రభువు చేత ఎత్తుకొనబడ్డారు. అయితే ఆ ప్రభువు మీదకి వారు తిరగబడ్డారు. వారు ఆయన మీదకి తిరగబడితే ఎవరు బాధపడ్డారట? పరిశుద్ధాత్ముడు బాధపడ్డా. పరిశుద్ధాత్ముడు బాధపడితే ఫైరింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందట? ప్రభువులో స్టార్ట్ అయిందట. బైబిల్లో భయమేసే మాట అని చెప్పిన, యేసుక్రీస్తుకి విరోధంగా మాట్లాడిన ఎఫెక్ట్ లేట్ అవుద్దేమో కానీ పరిశుద్ధాత్ముని దుఃఖపెట్టామో దాని ఎఫెక్ట్ మామూలుగా ఉండదట. యెహోవా యేసుక్రీస్తు భరించలేనిది ఏదన్నా ఉందంటే పరిశుద్ధాత్ముని దుఃఖ పెడితే వాళ్ళ ఫైరింగ్ స్టార్ట్ అవుద్దట. గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మని దుఃఖ పెట్టకుడి. పౌలు గారు అంటాడు, మీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి, మిమ్మల్ని ఎవరు రక్షించలేడు అంటాడు. ఆత్మకు విరోధముగా ఎబిసీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు ఆత్మ యొక్క గంభీరతను ఈ సెషన్లో ముఖ్యముగా మనం చూడాల్సింది ఒకే ఒక్కటి, పరిశుద్ధాత్ముని యొక్క గంభీరత. యెహోవా లాంటి గంభీరతే కనబడుతున్నాడు. యెహోవా లాంటి గంభీరతే. ఆయన బాధపడ్డాడట. ఆయన బాధపడితే ఈయన ఫైర్ అయ్యాడంట. నిజమే, యూనిటీ బాగుందనుకోండి, ఐక్యత బాగుందనుకోండి, ఐక్యత సరి అయిన సఖ్యత కలిగిందనుకోండి, ఆయనంటే ఫైరింగ్ ఎక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. అవదు. మనలో ప్రేమ ఉందనుకోండి, నన్నంటే అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆడినంటే నీకేట్రా అని అడిగితే లవ్ బాండింగ్. వాళ్ళనంటే చెప్పండి నన్నన్నట్టే. ఆ యూనిటీలో వచ్చేస్తే ఆ ఎమోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ యూనిటీలో వాళ్ళకు ఉందట. ఏముందయ్య అంటే ఒకే ఒకటి చెబుతున్నాడు, పరిశుద్ధాత్మని దుఃఖపెట్టారట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం బాగా వినాలండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, దోషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడు. ఏం చెప్తున్నాడో చూడండి, మరలా చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్మని దుఃఖించవద్దు. ఎవరు చెప్తున్న మాట ఇది? పెద్ద ఆయన పౌలు గారు. లేఖనాల మీద పట్టు కలిగిన ఆయన. ప్రభువుని విషయం కాదు, ముందుగా అక్కడ చెబుతున్న విషయం చూడండి. ప్రభు అయిన పరిశుద్ధాత్ముణ్ణి దుఃఖింపవద్దు. ఆయన బాధపడేలా చేయొద్దు. ప్రశ్న, ఆయన ఏ విషయాల్లో బాధపడతాడు? అది ప్రశ్న. అది తెలిస్తే మనం జాగ్రత్తగా ఉంటాం. ఆయన ఏ విషయాల్లో బాధ పెడతాడు? ఈయన బాధపడితే
వీళ్ళిద్దరూ ఫైరింగ్ స్టార్ట్ అవుద్దట. అంటే వాళ్ళు చూడండి, వారిలో ఉన్న ఐక్యత ఏంటంటే ఒకే ఒక్కటి. ఆ ఐక్యత మనకు చెబుతుంది, ఇశ్రాయేలును కనికరించేవాడు యెహోవా, వారిని మోయేవాడు యేసుడు, వారు నడిపించేవాడు ప్రభువైన యేసుడు, వారు బాగోకపోతే వారిలో ఉండి దుఃఖించేవాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా చెప్పనా, యేసు ప్రభు ఏం చేసినా తండ్రి చిత్తం లేనిదే ఏది చేయడట. ఆయన ఏం చేసినా ఆ తండ్రికి చిత్తమైతేనే చేస్తాడట. ఆయన తినడమైనా, కనీసం నీళ్లు తాగడమైనా, ఎక్కడి నుంచి అక్కడ కదలాలైనా, ఏదైనా తండ్రి చిత్తం లేనిదే చేయడట. యేసు ప్రభు ఏం చేసినా ముందు ఎవరిని పెట్టుకుంటాడు? తండ్రిని పెట్టుకుంటాడు. గమ్మత్తేంటి చెప్పిన, దీనికి రివర్స్. యేసు ప్రభు లేకుండా యెహోవా ఏది చేయడట. అది సృష్టి అయినా మానవులైనా ఏదైనా, ఈయన లేకుండా ఆయన చేయలేడు, ఆయన లేకుండా ఈయన చేయడు. మరో మాట ఏంటి చెప్పిన, వీళ్ళిద్దరూ ఆ మూడో వ్యక్తికి ఏమన్నా బాధ కలిగిందో వీళ్ళిద్దరిని అట్టుకోలేమట. మీకు అర్థమైందో లేదు? ఆ మూడో వ్యక్తికి ఇదే యూనిటీ. ఈ మూడో వ్యక్తి ఏం చేస్తాడయ్యా అంటే, ఆ పరిశుద్ధాత్ముడు ప్రభువులోను తండ్రి చిత్తంలోను నడిపించడానికి ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండొద్దని మనల్ని గైడ్ చేస్తుంటాడట. ఇది యూనిటీ. చెబుతున్నాడు పౌలు గారు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటే జడ్జిమెంట్ డే. ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రపంచం అంతమైపోతున్నప్పుడు ఆ దినము, తీర్పు దినం లేదా ఈ ప్రపంచం ముగింపు దినం వరకు మనల్ని గైడ్ చేసేది ఎవరన్నా ఉన్నారంటే పరిశుద్ధాత్ముడు. ఏ విషయాల్లో బాధపడతాడండి? బహుశా ఇప్పటివరకు మాకు తెలియక ఏమన్నా బాధ పెట్టామేమంటే, తెలియక ఏమో కానీ ఎక్కడి నుంచి తెలుస్తుంది కనుక జాగ్రత్త. ఏ విషయాల్లో కింద చెప్తున్నాడు చూడండి లింకు. సమస్తమైన ద్వేషం. పరిశుద్ధుడు ఎప్పుడు బాధపడతాడట? నీకు ఎవరు నచ్చట్లేదంటే గుర్తెట్టుకో, నువ్వు అదో రకంగా అడిగి, నీకు ఎవరు నచ్చరు, నీ ఒక్కడవే పరిశుద్ధుడివి, మిగిలిన వారందరూ అపవిత్రులా కనబడుతున్నారంటే పరిశుద్ధాత్ముడు నువ్వు ఈ ద్వేష స్వభావాన్ని చూసి బాధపడతాడు. ఈడేంట్రా అని. గమ్మత్తైన మాట చెప్పిన, దేవుడు భయంకరమైన మన పాపాన్ని క్షమించేస్తే మనం అంటాం, చెప్పండి, ఇతరులను క్షమించమంట. అప్పుడు మరి పరిశుద్ధాత్ముడికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఆయనేమో మనల్ని క్షమించేశాడు, మనం ఎదుటోళ్ళని క్షమించమట. ద్వేషిస్తామట, చెప్పనా, కోపపడతామట, క్రోధము చూపిస్తామట, అల్లరి చేస్తామట, దోషణ చేస్తామట, సకలమైన దుష్టత్వము చేత నిండిపోయామట. వీటిని విసర్జించండి, లేకపోతే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. ఆయన బాధపడితే ఈ మోసకుడే వినాశనానికి నీ మీదకి రంకేసి వస్తాడట. అది గుర్తెట్టుకో. అది ఇశ్రాయేలుకండి అప్పుడే కాదు, చెప్పండి, ఇప్పుడు కూడా మీలో ఉన్న పరిశుద్ధాత్ముని బాధ పెడితే అది ఏ విషయమైనా, దోషనైనా, కోపమైనా, క్రోధమైన, అల్లరైన, సకల విధమైన దుష్టత్వం ఏదైనా వదిలేయండి. ఈ టెక్స్ట్లో అంటాడు, మీరు న్యూ క్రియేషన్, నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయును. ఆ కొత్తవైన నీవు ఇంకా పాత రోతనే లోపలెట్టుకుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు బాధపడతాడట. ఆయన ఎప్పటి వరకు మనతో ఉంటాడంటే నువ్వైనా పోవాలి, ఈ సృష్టి అయినా పోవాలి, అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు ఉంటాడట. అందుకే ఇంకా విచిత్రమైన మాట అన్నాడు, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించండి. పెద్ద భయపడే మాట ఏంటి చెప్పినా, నువ్వు ఎవరినైనా క్షమించలేకపోయినా, నువ్వు ఎవడి మీదైనా కోప్పడినా, నువ్వు ఎవడి మీదైనా సూర్యుడు అస్తమించిన ఇంకా దాన్ని అలా నిలుపుకున్నా, నీ వల్ల నీ నైబర్ బాధపడినా, ఎదుటోడు బాధపడితే ఎవరు బాధపడతారట? పరిశుద్ధాత్ముడు బాధపడి నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటే నీకు జాబ్ వస్తుందా? నేను సీరియస్గా చెప్తున్నాను. పరిశుద్ధాత్మను బాధపడి మీరు సంసారాలు సీరియస్గా, మా ఆయన లవ్ చేయట్లేదంటే చేయడు. ఏంటంటే నాకేం రెక్కల కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదంటే ఎందుకు వస్తుంది? మొత్తం ఎంటైర్ ఆరిజిన్స్ ఎడగొట్టాం మనం.
మూలాన్ని చెడగొట్టాం. ఆయన హ్యాపీగా ఉండాలి. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎవ్రీడే నా యందు ఆనందిస్తే నా మార్గాలు సరళము చేయబడితే నాకు సమస్తము సమకూడి జరుగుతాయి. నా నైబర్తో నాకు డీలింగ్స్ బాగుండాలి. ఎవడైనా అంటున్నాడు అనుకో, అన్నే ఇంకా అంటున్నారు, అన్నే నువ్వు బాధపడు, ఇంకా బాధపడు. కానీ నువ్వు బాధపడి ఎదుటోడిని నువ్వన్నావో నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. ఆయన అన్నందుకు ఆయన బాధపడతాడు. ఎవరు? పరిశుద్ధ. ఎదుటోడిని అన్నందుకు ఆడేదో నిన్ను అన్నేసాడని నువ్వు ఫీల్ అయిపోతావు. ఆ ఫీలింగ్ నువ్వు దించేసుకోవడానికి ఎదుటోడిని అనేస్తావు. ఆ ఎదుటోడిని అన్ని వెంటనే నీకు హ్యాపీ వచ్చేది, అమ్మయ్యా అనేసానని. ఆ తర్వాత నీకు బాధ తగ్గిపోతే అక్కడ బాధ పెరుగుద్దట. ఎక్కడ? పరిశుద్ధాత్ముడు బాధపడితే ఏమవుద్ది? అరణ్యంలో ఏమైంది అదే అవుద్ది. అరణ్యంలో ఏమైంది? అలా మన్నా తిని అలా వెళ్ళిపోయారట. ఎక్కడికి? తిరుగురా నీ లోకాలకి. అంత ప్రమాదం ఉంది వాళ్ళ యూనిటీలో. అందుకే పరిశుద్ధాత్మని బాధ పెట్టకుడి, ఆయనకు విరోధమైన కార్యములు చెయ్యకుడి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ ముగ్గురు తత్వాలు మనకి కొట్టొచ్చినట్టు అడుగు అడుగున కనబడుతూనే ఉంటాయి. చిన్న వివరణ. నీ సన్నిధి దూత అనగానే అక్కడ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దూత అనగానే యేసుక్రీస్తు అన్నారని ఇంకా బైబిల్ ఎక్కడ దూత కనబడిని యేసుక్రీస్తు అన్నావు అనుకో, మళ్ళీ మొదలెట్టాలి. చెప్పండి. మళ్ళీ 5 తరగతులు. ముఖ్యమైన కేసులు ఉన్నాయి. ముఖ్యముగా ఆ ముఖ్యమైన కేసుల్లో పరిశుద్ధాత్మను గూర్చి, ప్రభువును గూర్చి ఆయన యెహోవా దూత, యెహోవాగా వ్యవహరించే దూత ఎక్కడెక్కడైతే ఉందో ఆ యెహోవాలా మాట్లాడుతున్న దూతే యెహోవా. మిగిలిన దూతలు కూడా బైబిల్లో మాట్లాడాయి. ఆ దూత వేరు, చెప్పండి, ఈ దూత వేరు. మరొక వివరణ. అసలు దూత అంటే ఏంటో తెలిస్తే గొడవ లేకుండా. దూత అంటే మీడియేటర్. అది ఆ మీడియేటర్గా యేసుక్రీస్తున్నాడు, మీడియేటర్గా ఏంజల్స్ కూడా ఉన్నాయి. ఈ 2 క్లారిటీలు తెలియాలి. గతించిన తరగతులు, ముందు తరగతిలో ఒక మాట చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం అనే బిరుదును కూడా పొంది ఉన్నాడు అని. ఏంటట? వాక్యమైన బిరుదు. అంటే యెహోవా వాక్ అనగానే ఇంకెన్ని దిక్కులను చూసినా యెహోవా వాక్ యేసుక్రీస్తు కాదు. అది గుర్తుండాలి మనకి. అందుకే చెబుతున్నప్పుడు ఈసారి ఎలా చెప్పలేమో, ముఖ్య గమనిక అని చెప్పలేము. వాక్యం అనగానే ఇక అన్ని దిక్కుల వాక్యం అనగానే గుర్తుపెట్టుకోండి. వాక్యం అనగానే సౌండ్ ఉంది, వాక్యము అనగానే పర్సనాలిటీ కూడా ఉంది. పర్సనాలిటీతో వాక్యం అనే సౌండ్ని ఇమేజ్గా కలిగిన యేసుక్రీస్తున్నాడు. అలాగే సౌండ్గా యెహోవా మాట వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా మీకు బాగా తెలియాలంటే యేసుప్రభు బ్రతుకున్న కాలంలో బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి అరణ్యములు ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చును. అప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నాడు. వాక్యము అనగానే కేవలం దేవుని యొక్క మాటే యేసుక్రీస్తు అనుకుంటున్నారు. అదే అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే, ఇప్పుడు అర్థం అవడం చెప్తున్నాను. నా నుంచి సౌండ్ వస్తుంది చూసారా? నా నుంచి సౌండ్ ఏదో వస్తుందో సౌండే యేసుక్రీస్తు అనుకుంటున్నారు. సౌండ్ యేసుక్రీస్తు కాదు. సౌండ్ ఏదైతే ఉందో దానికి వాక్యం అని పేరైతే ఉందో ఈ వాక్యం అనే బిరుదు, ఇంకా చెప్పాలంటే ర్యాంక్, ఇంకా చెప్పాలంటే ఆయన గూర్చిన వర్ణన, ఇంకా చెప్పాలంటే పర్యాయ పదం, ఇంకా చెప్పాలి అంటే దేవుని మాటకు నిలువెత్తు సాక్ష్యము లేదా కార్యరూపం ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు. అది చెప్పడానికి. ఇంకా మీకు చెప్పాలి అంటే మీకు ఒకసారి చెప్పాం. ఈడెవడండి అనగానే బైబిల్లో ఓ మాట రాయబడింది, వీడు సాతాను కుమారుడు అన్నారు. ఎవరట? ఇస్కరియోతు యూదాని ఏమన్నారు? సాతాను కుమారుడు అనగారు. సాతాను కుమారుడు అనగానే ఇస్కరియోతు గారు మమ్మీ చెప్పండి, సాతాన్తో చూసారు ఎంత ఘోరమే, ఎంత నేరము. వాళ్ళ డాడీని బాధ పెట్టిందని ఈవిడ. అలా మళ్ళీ దాని మీద కొత్త ప్రసంగం చేయకూడదు. మీకు అర్థమైంది లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఆదాముతో పాము వెళ్ళిపోయిందన్న ప్రసంగాలు ఉన్నాయి తెలుసా? ఇంకా అవన్నీ అడగండి డీటెయిల్గా, డిఎన్ఏ మారిపోద్ది. అది ఆదాముతో పాము, క్షమించండి అవ్వమ్మతో, మరి ఇది వలగరగా అవ్వమ్మతో ఇలాంటి ప్రసంగాలు ఉన్నాయి. అలాగంటే సాతాను పుత్రుడు అనగానే సాతానికి పుట్టాడని కాదు, చెప్పండి, ఆయనకు ప్రతినిధి, సాతానికి ప్రతినిధి అంటే ఈడు సాతానికి ఏజెంట్లో ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా.
అలాగే దేవుని వాక్ అనగానే ఆయనలో నుంచి వచ్చేసాడని కాదు. దేవుని వాక్ అనగానే ఆ వాక్కి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న బిరుదు ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా అర్థం కాకపోతే క్వశ్చన్ అవర్లో చూద్దాం. ఇంకా లోపలికి వెళ్దాం. కీర్తన గ్రంథం 78వ కీర్తన 40-41 వచ్చిన. అరణ్యమున వారాయన మీద ఎన్నో మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నో మార్లో దుఃఖపెట్టరు. మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి సంతాపము కలిగించిరి. రాయబడిన మాటలు భలే ఉన్నాయి చూడండి. బైబిల్ ఎక్కడ దాని థీమ్ మార్చుకోలేదండి. రైటర్స్ మారారేమో కానీ దాని థీమ్ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. మరలా చదువుదాం. అరణ్యమున వారాయన మీద ఎన్నుమార్లో తిరగబడిరి, ఎడారి యందు ఆయన ఎన్నుమార్లో దుఃఖపెట్టరి. మాటికి ఆయనను ఆ దేవుణ్ణి శోధించిరి, మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలగజేశారు. ఇందాకే చదివాం ఎఫెసీ పత్రికలో, యెషయా గ్రంథం 63:10లో ఆ దుఃఖపడిన కనిపించని అదృశ్య దేవుడు ఎవరు? ఇక అర్థమైందో లేదు. ఇశ్రాయేలు తిరగబడితే దుఃఖపడిన ఆ దేవుడు, పరిశుద్ధ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడికి దేవుడు అనే వర్ణన, క్షమించండి, ఆయన గూర్చిన వివరణ బైబిల్లో ఉంది. అందుకే చెప్తున్నాడు చూడండి, మాటికి దేవుని శోధించిరి, ఇంకా పైన ఎడారి యందు ఎన్నో మార్లు దుఃఖపెట్టిరి. యెహోవాని దుఃఖపెట్టారనే కాదు, పరిశుద్ధాత్ముడిని దుఃఖపెట్టారు. అక్కడ దుఃఖపెట్టారనడానికి మనకి యెషయా ఉంది, దుఃఖపెట్టాడనడానికి ఎబెస్య ఉంది, దుఃఖపెట్టారనడానికి కొరింథీ ఉంది. ఆయన మీదకి వారు తిరగబడితే దుఃఖపడినది ఎవరట? పరిశుద్ధాత్మ. ఇంకా కిందకి చెప్తున్నారు చూడండి, మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధ దేవుడు ఎవరి? పరిశుద్ధాత్ముడు. ఆయనను సంతాపము కలిగించిరి. ఎక్కడుందా ఏదంటే అదే మనకు చూపిస్తుంది యెషయా గ్రంథం 63:10. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధు ఆయను. చూసారా, ఆయన ఉంటున్నాడు, కుమారుడు ఉంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉంటున్నారు. వీళ్ళ ముగ్గురులో ఒకరిని ఒకరు గణపరుచుకుంటూ వెళ్తున్నారట. అందుకే ప్రభు చాలా క్లారిటీగా అంటాడు, కుమారుని మహిమపరచకుండా తండ్రిని ఎవడు చూడలేడు. పరిశుద్ధాత్ముడు లేకుండా ఆయనను ఎవరు ఎరుగలేరు. పరిశుద్ధాత్ముడు కుమారుడు లేకుండా తండ్రిని ఎవ్వరు కనుగొనలేరు. ఇది బైబిల్ థీమ్, ఇది బైబిల్ త్రిత్వం. ఇది తిరిగేసి ఏమంటున్నారంటే త్రిత్వం అన్నారంటే మూడు అంటే అదర్ పర్సన్ నాలుగోడు ఉన్నాడనిగా అని అంటున్నారు. అలాగ కాదు దాని అర్థం. థర్డ్ పర్సన్ అంటే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారంటే, దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నప్పుడు మూడు అంటున్నాడంటే నాలుగోవాడు ఒకడు ఉన్నాడని కానీ ఏదో పెద్ద లాజిక్ చెప్తున్నారు. అది కాదు దాని అర్థం. నీ సైడ్ నుంచి చూడకు, ఆ సైడ్ నుంచి చూడు. మన వ్యూలో, మన టైం లైన్లో కాదు, ఆ టైం లైన్లో నిలబడు. ఆ టైం లైన్లో ఆయనలో నిలబడితే ఆయన ముగ్గురుగా బయలుపరుచుకున్నాడు. ఆయన కుమారుడు, చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురి కలయిక దైవత్వమే బైబిలు దైవత్వం. నువ్వెక్కడి నుంచి చూస్తున్నావు? ఈ బయట నుంచి నిలబడి నాలుగోడు ఏడని అడుగుతున్నావు. నువ్వే నాలుగోడు, నువ్వే. ఇంకా మనకు తెలియంటే ఇమేజ్ చేద్దాం నెక్స్ట్ వీక్. నాలుగోడు ఎవడంటే ఎలా మాట్లాడతా, కనీసం చెప్పేటప్పుడు కాస్త వింటే బాగుండండి. వినకండి, ఏమంటారు చెప్పినా మీరు చెప్పేదంతా తూచ్ అబద్ధం అంటారు. నేను అనుకుంటున్నాను ఎవరైనా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారని చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఉంటే అంత డిస్కషన్ మేము నరకానికి పోతున్నామన్న బాధ ఏదైనా ఉంటే వెల్కమ్. కాకినాడ ఈ సండే వర్షిప్ డయాస్ మీద వెల్కమ్. మీరు అక్కడ నిలబడండి, మేము ఇక్కడ నిలబడతాం. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారో అడగండి, చెప్తాం.
కానీ అదర్ సైడ్ మేము అడిగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అది ఒకే కెమెరాలో లైవ్ వెళ్తుంది, తీర్చి అనకూడదు. అప్పుడు అది వెళ్తుంది, చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. ఒకవేళ ఈ త్రిత్వానికి మీరు విరుద్ధంగా ఒకవేళ మాట్లాడాలనుకుంటే కామెంట్లు పెట్టి ఇబ్బంది పెట్టే కన్నా కాస్త వచ్చి బ్రదర్స్ అది కాదు మన బైబుల్లో ఇలా ఉందని డిస్కషన్ చేద్దాం, రండి, ప్రేమగానే చేద్దాం. ఎందుకంటే ప్రేమ ఎందుకు, మనం స్టార్టింగ్లో చెప్పాం, ప్రకటించాడు, ప్రేమగా ఎందుకు డిస్కషన్ చేయాలి? వాడు ఒరే గిరి అన్నప్పుడు నువ్వు ఒరే గిరి అనొచ్చుగా. వాడు పోరా గీర అన్నప్పుడు వాడు పనికి మాలిన కామెంట్ చేస్తున్నప్పుడు నువ్వు కూడా అనొచ్చుగా. వాడు పందులు గిందులు అంటున్నాడు, దేవుణ్ణి పంది అన్నాడు ఒక ఆయన, పందులు గిందులు అంటున్నాడు, నువ్వు కూడా అని పంది అనొచ్చుగా. అంటే బైబిల్ అనొద్దాం. ఎందుకో చెప్పినా, నీ ఎదుటోడు బాధపడితే ఎవరు బాధపడతారు? అందుకే అంటలేదు. ఇప్పుడు ఈయనకి ఏదో సపోర్ట్ చేద్దాం, నిన్నేదంటే ఈయన మా మీద తిరగబడిపోతాడు ఎవరు? అందుకే అంట్లా అనకూడదు. ఎందుకంటే తెలియక మాట్లాడేవారు మాట్లాడతారు, మాట్లాడనివ్వండి. అలా మాట్లాడుతూ ఉండగా కొన్ని రోజులకి మనసు దేవుడు కలగజేస్తే వాళ్ళేం మారుతారు. ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఎవరండి ఎక్కడ చెప్పారండి బలో ఉంది చెప్పండి అని అడగండి, చెప్పను, కానీ ఎగ్జాంపుల్ బాగుంది చెప్తున్నాను వినండి. ఒకడట రోడ్డు మీద ఒక ఆయన వెళ్ళిపోతుంటే సెడామడ తెలిసి పనికి మూలడు, అలాగా మీ అమ్మ అలాగరా, మీ నాన్న ఎలాగరా, నువ్వు అలాగరా ఎలాగరా, నువ్వు పుట్టినోడు కదరా, అదిరా పందివరా కుక్కరా నక్కరా అనగానే టక్ మన కారు ఆఫ్ చేసి ఈయన పొడిసి తలకాయ నరికేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం అనుకున్నట. ఆ తర్వాత ఇలా దిగి తిట్టే సమయానికి కొంతమంది డాక్టర్లు వచ్చి పంపించోడని తీసుకెళ్ళిపోయారట. అప్పటి వరకు వచ్చిన ఫైరింగ్ కాస్త ఏమైంది చెప్పండి? అయ్యో పిచ్చోడా. చూసారు, ఆడి పొజిషన్ బాగాలేదు, అది చూడాలి మనం. ఆ పొజిషన్ బాగాలేప్పుడు అలా మాట్లాడతాడు. ఇప్పుడు మనం ఫైర్ అయిపోయాక మనల్ని తీసిపోతారు డాక్టర్ గారు, తీసుకెళ్ళిపోతారు కదా. అందుకే ఆడికి మనకు వద్దు, ఆడిదో మాట్లాడతాడు, మాట్లాడనివ్వండి. పాపం కొంతమందికి నిద్ర రావట్లేదు, ఏమన్నా తెలియక అలా అంటున్నారు, అన్నివ్వండి. వాళ్ళ కోసం ప్రార్థించండి. ప్రభు వాళ్ళకి స్థిరమైన నిలకడైన మనసు దయచే ప్రభు, పాపం వాళ్ళ ఆలోచన అటు ఇటు పోతున్నాయని ప్రార్థన చేయడమే. ఓకే, మరొక డాక్యుమెంట్ చూద్దాం, త్వరగా ముగించుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. నేనక్కడ ఉన్నవాడు, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు పంపును. ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా? అందరూ అంటారండి ఈ వేరియనిజంలో థియరీ చెప్పి, యెహోవాట చెప్పండి కుమారుడైన ప్రభువుని పంపాడట. నాయన ఇలా అన్నాడట, నాయన ఎల్లు నాయన లోక కళ్యాణార్థమై అన్నాడట. ఎవరు? యెహోవా అనగానే ఆయన ఏమంటాడు చెప్పండి? ఒక మంచి గ్రాంధికులో ఏమంటారండి తండ్రిని? నాయన అంటారా ఏదో అంటారు. అలా మంచి కితాబ్ ఇచ్చి, అలాగే తండ్రి గారు వెళ్తున్నాను అన్నాడట. ఇదంతా స్టోరీ బాగానే ఉంటుంది, కానీ గమ్మత్తైన సంగతి ఏంటి చెప్పనా? ఆయన పంపించింది యెహోవా ఒక్కడే కదట, చెప్పండి పరిశుద్ధాత్ముడు కూడా అంట. మరలా గమ్మత్తు ఏంటి చెప్పనా? ఈయన వెళ్ళి ఆయన అన్నాడట, నా ప్రాజెక్ట్ అయింది, ఈసారి నువ్వెళ్ళి అన్నాడట. ప్రభు వెళ్ళి మళ్ళీ ఈ ప్రభు ఎవరిని పంపాడట? పరిశుద్ధాత్మని పంపి. ఇదండి బైబిల్ నేరేటివ్. ఇదంతా చెప్తుంది చూడండి. ఇదిగో మాట్లాడుతున్నాడు, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడినవాడిని కాదు, అది పుట్టిన కాలము మొదలుకొని నేనక్కడ ఉన్నవాడును. ఆది టైం ఏదైతే ఉందో దాని మూలాలు మొత్తం మారిపోతున్నాయి చూడండి. ఆది అనేది లేనప్పుడే ఆది లేనివాడు అక్కడ ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. కలిగినవాడు, పుట్టినవాడు, వచ్చినవాడు, మన మధ్యకు వచ్చి బలైనవాడు నో, ఆయన కలిగినవాడు కాదు, మధ్యలో పుట్టినోడు కాదు. దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో యేసుప్రభు కూడా అప్పటి నుంచి ఉన్నాడు. దేవుడు నిత్యుడైతే యేసుప్రభు కూడా నిత్యుడే. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళతో పాటు అదృశ్యముగా పనిచేస్తున్న ఆయన పరిశుద్ధాత్ముడు. మరో మాట చెప్పిన, పరిశుద్ధాత్ముడు అనగానే అదితో ఫీలింగ్ అనుకుంటారండి చాలామంది. ఫీలింగ్ కాదు, సైకలాజికల్ ఫీలింగ్ కాదు. పరిశుద్ధాత్ముడు అంటే ఆయన కూడా వ్యక్తిత్వం. ఆయనకి వ్యక్తిత్వం, చలనం కలిగిన వాడు. ఎందుకంటే ఆయన దుఃఖపడతాడని రాయబడిందంటే ఆయనకి ఏమున్నట్టు? వ్యక్తిత్వం ఉంది. ఆయనకి చలనం ఉందని రాయబడిందంటే ఏమున్నట్టు? వ్యక్తిత్వం ఉంది. అందుకే ఆయన కూడా వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరూ పంపితే యేసుక్రీస్తు వచ్చాడట. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలీలకి
ఈ వచనాలు బాగా తెలుసండి. తెలియంది ఎవరికో తెలుసా? చెప్పండి. మన ఈ తరానికి తెలియదు. ఇశ్రాయేలుకి బాగా ఈ వచనాలు తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే బైబిలు దేవుడు బహుళత్వమై ఉన్నాడని ఇశ్రాయేలుకి బాగా తెలుసు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసు. ఎవరో దూతగా వ్యవహరిస్తున్నారని తెలుసు. ఇంకా చెప్పాలి అంటే ఆ దూతగా వచ్చిన వాడు రాబోయే మెస్సయ్య అని తెలుసు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. బహుళత్వం గురించి ఇశ్రాయేలుకి తెలుసు. ఆ తెలుసు గనకే దావీదు ఒకరోజు మాట్లాడుతూ ఇలా అంటాడు. చూద్దాం ఒకసారి. ఈ వచనాలు గుర్తుపెట్టుకొని ముగించేస్తాను. దావీదు కీర్తన 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఏమంటాడు చూస్తారా? నీ సన్నిధి నుండి నన్ను తోసేయకు. కొన్నిసార్లు సన్నిధి అనగానే ఎవరికి ఉపయోగించిందో కూడా మనం చూసాం. ఇక్కడ నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్ముని తీసేయకు. మరో మాట చెప్పనా, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పోతాడయ్యా అంటే ఓ విషయం చెబుతున్నాడు ఇక్కడ 51లో. అక్రమ సంబంధాలు వక్ర మార్గానికి వెళితే పరిశుద్ధాత్మను వదిలి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే ఎలా ఉంటుందయ్యా కండిషన్ అంటే గంటకొకలా ఉంటామంట. అలా ఎలా ఉంటారండి? అలాంటి పేషెంట్ బైబిల్ ఉన్నాడంటే ఈయన ముందున్న ఒక కింగ్ ఉన్నాడు. ఎవరైనా సౌలు గారు. సౌలు గారిని పరిశుద్ధాత్ముడు వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపు ఐ లవ్ యూ అనేవాడట, కొంతసేపు పొడిసేయండి అండి అనేవాడట, కొంతసేపు రా భోంచేద్దాం అనేవాడట, ఆ భోజనకు వచ్చినప్పుడు వేసేయండి అనేవాడు. గంటకొకలా అయిపోయాడు. అంటే ఆత్మ లేనివాడు ఎలా అయిపోతాడు? గంటకొకలా అయిపోతాడు. మరో మాట చెప్పిన ఆడి ప్రసంగాలు కూడా ఎలా ఉంటాయంటే పిచ్చి పిచ్చిగా ఉంటాయి. వాక్యానికి సపోర్ట్గా ఉండవు. ఆత్మ లేదు. ఆత్మ లేకపోతే ఆ వైఖరి ఎలా ఉంటుందో చూడండి. ఇలాంటి విషయాల్లో ఆత్మ వెళ్ళిపో దేవుడు బతిమలాడుకుంటున్నాడు. ఎవరు? దావీదు గారు. దేవా నీ పరిశుద్ధాత్మని తీసి. క్రొత్త నిబంధన లేనప్పుడే పాత నిబంధనలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని క్రీస్తు పూర్వం 500-600 మధ్య కాలంలోనే దావీదుకు తెలుసట. అది ఆశ్చర్యం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఆ రోజు ఆయనకి తెలుసట. ఇన్ని వేల సంవత్సరాలు అయినా పరిశుద్ధాత్ముడి గురించి మనకు క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా? అందుకే మన లైఫ్లో క్లారిటీ లేదు మనకి. ఆయన గురించి క్లారిటీ ఉందంటే లేదు మనకి. ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఉంటే లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో దావీదు గారు తెలుసు. అందుకే అంటున్నాడు, మరలా నీ ఆత్మను నాకు ఇచ్చేయి అని. ఇంకో గంభీరమైన మాట చెప్తాను చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం ముగించేసుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించు. టెక్స్ట్ ఏంటి చెప్పండి? అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి? అక్రమ వివాహాలు. అక్రమ వివాహాలలో పరిశుద్ధాత్ముడు గుర్తుపెట్టుకోండి, ఆయన వాదించడట, బాధపడతాడట. మలాకీ గ్రంథం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వయసులో ఉన్న భార్యను వదిలేస్తే ఎవరిని దుఃఖపడుతున్నాడు చెప్తాడు తెలుసా మలాకీ? పరిశుద్ధాత్మ లేనుడా పనిచేస్తాడట. మాట్లాడితే భార్యని ఇలా అంటారు, పోవే పో అన్నారు. నువ్వు పోవే అనగానే నీ వైపు సీరియస్గా ఎవరు చూస్తారు చెప్పను? చెప్పు ఏట్రా అన్నాడు చూస్తాడు. ఎవరు చెప్పు? పోవే, ఉండవే, తేవే, కట్టం తేవే, అద్దేవే, ఇద్దేవే అనగానే యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు వీడికి బాగా కొవ్వెక్కిపోయింది అనుకుంటాడు. భార్య విషయంలో అక్రమ సంబంధాలు, ఎదుటివారితో సరి అయిన బాండింగ్స్ మనకు లేకపోతే, నైబర్ని బాధ పెడితే పరిశుద్ధాత్ముడు ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందట. అందుకే వారు క్రమము తప్పి ఉన్నారు. క్రమం తప్పినప్పుడల్లా పరిశుద్ధాత్మను వదిలి వెళ్ళిపోతాడట. అందుకే చూడండి, అన్న కొంచెంసేపు బాగుంటున్నానన్న, కొంచెంసేపు బాగోట్లేదన్న, కొంతసేపు బాగుంటున్నానన్న, కొంతసేపు బాగోట్లేదన్న అంటే బహుశా నీతో వాదించలేక ఆయన ఏమైనా వెళ్ళిపోయాడా? డౌట్ వస్తుంది. ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి గంటకు ఒకలా ఉంటున్నావా? ఇక్కడ వాక్యం విన్నంతసేపు బాగా ఉంటున్నావు, మెట్లు దిగిన వెంటనే నీ చూపులు మారుతున్నాయి, నీ మాటలు మారుతున్నాయి, నీ ఒంటరితనంలో నీ ఫీలింగ్స్ మారుతున్నాయి అంటే సంథింగ్ ఆయన నీతో వాదించేలా చేస్తున్నావా? ఏమో చెక్ చేసుకోండి. ఒకవేళ అదే జరిగితే
ఇప్పటికే ఆత్మ లేనివాడిగా బతుకుతున్నానన్న బాధ నీకు ఎక్కువైతే సూత్రం ఒకే ఒక్కటి, మరలా వెళ్ళిపోయి మోకాలేసి పరుపులు తేలిపోయేలా దావీదు ఏడ్చి ఆత్మని ఎలా అయితే మరలా తెచ్చుకున్నాడో మరలా మనం కూడా ఏం చేయాలట, పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వెళ్ళాలట. చాలామందికి పశ్చాత్తాపడడం రాదు, ఏడుస్తారు, బాధపడతారు. అలా బాధపడి ఆ మూలనే ఏడుస్తాడు. ఎంచేపు ఏడుస్తున్నా ఆ మూలనే ఏడుస్తాడు, ఆ బీచ్కి పోయి ఏడుస్తాడు, ఆ కులాసరి పార్కు పోయి ఏడుస్తాడు, అక్కడక్కడే ఏడుస్తాడు తప్ప దేవుని దగ్గరికి పోయి ఆడు. అది గొడవ. ఆ ఏడ్చేది ఆయన దగ్గరికి పోయి ఏడు. నీకు నువ్వే ఫీల్ అయిపోయి వేస్ట్గా నీ పనిమాలోని అలాంటి ఇలాంటి భూమికి బరువు నీకు నువ్వే అనేసుకుని నీకు నువ్వే జడ్జిమెంట్లు ఇచ్చేసుకో. ఆయన దగ్గరికి వెళ్ళు, ఏడు. నూతన ఉజ్జీవాన్ని, రక్షణ ఆనందాన్ని ఆత్మ నాకు అనుగ్రహించని అడుగు, మరలా అయినా ఇస్తాడు. పరిశుద్ధాత్ముని బాధ పెట్టకూడదట. అక్రమ విషయాల్లో వెళ్ళిపోతాడని దావీదు గుర్తించాడు. అక్రమ విషయాల్లో వెళ్ళిపోతాడని మోసే ఆదికాండం 6వ అధ్యాయంలో రాశాడు. మలాకి దాన్ని కన్ఫర్మ్ చేస్తాడు. ఇంకా ఏముంది ఆయన కూర్చంటే అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం. చెవులను దేవుని వాక్యమును లోబరచునొల్లని వారులా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముని ఎదిరించుచున్నారు. ఎవరిని ఎదిరిస్తున్నారట? పరిశుద్ధాత్ముని. ముస్కరులారా, మూర్ఖులైపోయారనడానికి ఒక స్టేజ్ ఏంటో చెప్తున్నా, పరిశుద్ధాత్ముని ఎదిరించడం, పరిశుద్ధాత్ముని పక్కన పెట్టడం, ప్రభువు కార్యాలను ఎక్కిడించడం, ప్రభువుకే విరుద్ధంగా మాట్లాడడం. అప్పుడు చెప్తున్నాడు, ముస్కరులారా మీరు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడు. నిజానికి అక్కడ మాట్లాడుతున్నది వ్యతిరేకంగా ఎవరికి చెప్పండి? స్టెఫను మాట్లాడుతుంటే స్టెఫను సబ్జెక్టుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్టులో మెయిన్ రోల్ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడుతుంటే ఎవరిని ఎదిరిస్తున్నట్టట? పరిశుద్ధాత్మని. ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు అన్నా పర్లేదు కానీ ఆయన ఏమనకండి అన్నాడు. ఈయన అంటున్నాడు ఆయన ఏమనకండి, నేను కోపపడుతున్నాను అన్నాడు. ఇది యూనిటీ. ఎక్కడికక్కడే మీరు చూడండి, ఎక్కడికక్కడే వారి మధ్య ఈ ఐక్యత మనకు కనబడుతుంది. ఇంకా ఒకటేంటి, రెండేంటి, యెషయా గ్రంథంలో చెప్పే ముందు ఒక మాట మనం చూస్తారు, సరగా ముగించేసుకుంటాం. పరిశుద్ధాత్మని గంభీరత స్టెఫను వర్ణిస్తున్నాడు. ముస్కరులు మీ నాశనాన్ని మీరే కోరుకుంటున్నాడు. అర్థం అవడానికి మాట అంట. పరిశుద్ధాత్మునికి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడకూడదంటే, తండ్రి నీ మొరన్నాడు, కుమారుడు వచ్చి నీ కొరకు లాలించాడు, పాలించాడు, నిన్ను మోసాడు. ఇక ఫైనల్ స్టేజ్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నిన్ను గైడ్ చేయడానికి వచ్చాడు. ఆ స్టేజ్ కూడా నువ్వు వద్దంటున్నావంటే ఇక 4th ఆప్షన్ నీకేమీ లేదు. అందుకే పోతావు అంటున్నాడు. అందుకే దాని జోలికి మనం పోకూడదు. ఆత్మ బాప్టిజం పొందుకుంటే గొప్ప గిఫ్ట్ ఏంటంటే మనకి లోపల ఆయన మన కాన్షియస్ని, మన మనస్సాక్షిని కంట్రోల్ చేస్తాడట. మనస్సాక్షిని కంట్రోల్ చేయడం అంటే ఏంటి బ్రదర్? నాకు అర్థం అవ్వట్లేదంటే కొంచెం సైంటిఫిక్ థియరీలో నెక్స్ట్ వీక్ చూద్దాం. ఒక వచనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం నుండి, క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన. సందర్భం ఏంటంటే బాప్టిజం ఇచ్చి యోహాను గారు తన శిష్య బృందాన్ని పంపించాడు. ఆయన అరెస్ట్లో ఉన్నాడు. ఎవరు? బాప్టిజం ఇచ్చి యోహాను. ఆయన ఎందుకు అరెస్ట్లో ఉన్నాడంటే ఇందాక చెప్పుకున్నాం, భార్య ఉండగా ఇంకొక భార్యను తెచ్చుకుని రాజుగారు సీరియస్గా పాలించేస్తున్నారట. అప్పుడు అన్నాడు, నీ బంధాలు బాలేదు, నీ తలక ఎగిరిపోద్ది, దేవునికి విరుద్ధంగా చేస్తున్నావు అన్నాడు. అదేంటి, వివాహ విషయంలో వాళ్ళేదే పడితే ఈయనకి ఎందుకంటే మలాకీ కానీ ఆదికాండం కానీ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అక్రమ సంబంధాల విషయంలో పరిశుద్ధాత్ముడు ప్రతి మనిషిని బట్టి దుఃఖిస్తాడు. ఆ సబ్జెక్ట్ ఆయనకు తెలుసు. ఎవరికి? బాప్టిజం ఇచ్చేవానికి. అందుకెళ్ళి ఫైర్ అయ్యాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు. తమ్ముడు భార్య నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు భార్యను పక్కన పెట్టి నీ మెడకాయ మీద తలకాయ ఉండదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ చెప్పినందుకు ఈయన తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఎవరిని?
ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఈయనకి డౌట్ వచ్చింది, ఈయన అరెస్ట్లో ఉన్నాడు. డౌట్ అని అనకూడదు, ఈయన అరెస్ట్లో ఉన్నాడు. శిష్యుల్ని పంపించాడు కన్ఫర్మ్ చేయడానికి. ఏమని పంపించాడంటే, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టమని. రాబోవాడు అంటే అదే పాత నిబంధన దగ్గర నుండి యెహోవా దూత అభిషక్తుడు మెస్సయ్య అని మేము చదువుకున్నామే, ఆయనవు నీవేనా, లేకపోతే మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలన, ఆయన నువ్వు కాకపోతే, మెస్సయ్యవు నువ్వు కాకపోతే మరొకడు వస్తాడని మమ్మల్ని ఏమైనా ఎదురు చూడమంటావా? లేదా ఆ కనబడిన దూత, ఆ కనబడుతున్న మెస్సయ్య, ఆ కనబడుతున్న ఆ దృశ్యంలో కనబడుతున్న ఆ నాయకుడు నువ్వే అయితే నువ్వేనా, కన్ఫర్మ్ చేయి అని అడిగాడు. అప్పుడు ఈయన ఏమనాలి చెప్పండి? రిప్లై ఏమివ్వాలి చెప్పండి? నేనే అనాలి. అన్నాడు ఆయన? అలా అనలేదట, గుడ్డోళ్ళు చూస్తున్నారు అన్నాడట. ఇప్పుడు ఎవరైనా ఇలా వచ్చి మీరేనా జేమ్స్ గారు అనగానే గుడ్డోళ్ళు చూస్తున్నారు అన్నాను అనుకోండి, వాళ్ళు దూకేస్తాడు మేడమే నుంచి, బాబు నేను ఎవరి దగ్గరికి వచ్చానని అనుకోడు. అది టెక్స్ట్ కాదనుకుంటాం మనం, మనకి టెక్స్ట్ కాదు, అది మనకు సందర్భం కాదు. కానీ ఆయన సరైన సందర్భం అని చెప్పాడు. నీవు ఆయనవేనన్నప్పుడు ఆయన నేనంటే బాగున్నా, అలా అనలేదట. ఆయనను నేనే అనడానికి గుడ్డివారు చూస్తున్నారు, కుంటువారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుతుంది. ఎంత జరుగుతుందని మీ గురువు చెప్పండి. ఏంటి ఆయన నువ్వు అనడానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావంటే, ఆయనను నేనే అనడానికి ఇవన్నీ ఒకరు వచ్చి చేస్తారని పాత నిబంధనలో ఒక దిక్కున చెప్పాడట. ఆ మాటే జ్ఞాపకం చేస్తున్నాడు గురువు గారికి. ఎవరికి? యోహానికి. ఎక్కడ? యెషయా గ్రంథం. త్వరగా యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనం నుండి. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం. ఇక్కడ వేదలు, అక్కడ దీనులు, దీనిలే వేదలు. అంటే యేసుప్రభు వారు నేను ఆయననే అనడానికి యెషయా చెప్పిన మాటని కోట్ చేస్తున్నాడు. ఇశ్రాయేల్ అందరికీ బాగా తెలిసిన వచనాలు కనుకే మీ గురువుకు అర్థమో తెలియ చెప్పండి అన్నాడట. అంటే 61వ అధ్యాయంలో ఎవరైతే దీనులను ఆదరించడానికి వస్తాడని రాయబడిందో ఆయన నేనే. 61వ అధ్యాయంలో గుడ్డువారికి చూపినివ్వడానికి ఎవరైతే వస్తాడని రాయబడిందో ఆయనను నేనే. కుంటువారు నడుస్తారని, నడిపిస్తాడని ఎవరి గూర్చి రాయబడింది, యెషయా ఎవరిని గూర్చి చెప్పాడో ఆయనను నేనే. చనిపోయిన వారు ఎవరు లేపుతారని చెప్పాడో ఆయనను నేనే. ఆ టెక్స్ట్లో కనబడుతున్న ఆయనను నేనే అన్న మాట కన్ఫర్మ్ చేయడానికి ఇవన్నీ జరుగుతున్నాయంటే నీ గురువుకు గుర్తు రాలేదా అన్నాడు. లేకపోతే ఇంకా నో కామెంటరీ, నో కామెంట్, నో కౌంటర్, ఇంకేం లేదు, ఇక సైలెంట్ అయిపోరు. ఇంకా బాగా చదవండి, ఆ వచనం చదవండి, బాగుంటుంది. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఇదే అధ్యాయం యాస్టీజ్ ఆ పదాలు మీకు కనబడంటే లూకా కూడా చెప్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. లూకా కూడా 7వ అధ్యాయంలో కౌంట్ చేస్తుంటాడు. చదువుతాం. బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా వితవస్త్రమును మన దేవుని నీతి దండమును దినమున ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ వాదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, మొదటి వచనంలో ఆయన ఆత్మ కూడా నన్ను పంపి ఉన్నది. చూసారు ఎంత క్లియర్ కట్టుకుందో చూడండి. ఎప్పుడు యెషయా, ఎప్పుడు మత్తయి, ఎప్పుడు ఈ సందర్భాలు ఎక్కడికి పొండి ఈ వాస్తవం సత్యము ఎక్కడ మారలేదు. ఇంకా మీకు చెప్పాలి అంటే ఒకరోజు కైఫా స్టోరీ చెప్పి రెఫరెన్స్ చూపిస్తాను. కైఫా తెలుసుగా, అన్న కైఫా.
వీడంటాడు ఒకరోజు, నువ్వు నిజముగానే పాత నిబంధనలో కనబడుతున్న ఆ మనుష్య కుమారుడు యెహోవావు నీవేనా అన్నాడు. ఆ పాత నిబంధనలో నీవు ఆయనవేనా, క్రీస్తువేనా, నీవేనా ఆయనవి అని అడిగాడు. ఎవరు? ఆ ప్రధాన యాజకుడు కయప. అప్పుడు ఈయన ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం నుండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం నుండి, ప్రధాన యాజకుడును మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యమును ఎతుకుచుండరి. కానీ తుదకు 2 మనుష్యులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి వీడు 3 దినముల్లో కట్టగలడని చెప్పినని. 63. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అని. అందుకు యేసు, నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు అభిషక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారునుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ఇక్కడ చెప్తున్న మాట, వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు క్రీస్తువేనని అడిగారు. అంటే నువ్వు అభిషక్తుడివేనా, ఆ కనిపిస్తున్న ఆ దేవుడవు నీవేనా ఆ పాత నిబంధనలో అని అడిగితే అన్నాడట, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారునుడై వచ్చుటయు. ఆకాశ మేఘాల మీద ఎవరు వస్తారు? గతించిన తరగతిలో చూస్తాం. ఆకాశ మేఘాల మీద ఆకాశ మేఘాలను వాహనముగా చేసుకుని ఎవరు వస్తారు? యెహోవా. వాళ్ళు నమ్ముతున్న దేవుడు అని పిలువబడుతున్న, వాళ్ళు నమ్మిన దేవుడు, ఆ దేవుడు మీరు ఏదైతే నమ్ముతున్నారో, ఎవరైతే గంభీరత కలిగిన దైవత్వం అని నమ్ముతున్నారో, ఆయనకు సరి అయిన సమానమైన కనబడుతున్న క్రీస్తును నేనే అన్నాడు. మరో మాట చెప్పనా, ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో ప్రధాన యాజకుడు వెంటనే వస్త్రాలు చింపేసుకున్నాడు. ఇదేంటి మేఘాలు ఎక్కువస్తానంటే వస్త్రాలు చింపేసుకుంటారంటే చింపేసుకుంటారు. ఎందుకో చెప్పినా, మేఘాలు ఎక్కేది దేవుడు తప్ప ఇంకెవరు ఎక్కరన్న సబ్జెక్ట్ వాళ్ళకి తెలుసు. ఒకవేళ మేఘాలు ఎక్కేది దేవుడే అయితే ఈయన మనుష్యుడై ఉండి దేవుడు అని చెప్పుకుంటున్నాడని చెప్పండి. వస్త్రాలు చింపేసుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళ వస్త్రాలు చింపేసుకున్నారు. ఈరోజు చెప్పండి వీళ్ళు చింపేసుకుంటున్నారు. ఫేస్బుక్లో చింపేసుకుంటున్నారు, వాట్సాప్లో చింపేసుకుంటున్నారు, ఎక్కడికక్కడే చింపేసుకుంటున్నారు. మనవి కూడా చింపేస్తున్నారు, రెడీగా చింపేస్తామంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని మహిమను దొంగిలించేస్తున్నారు. క్లైమ్ చేసుకున్న ఆయనే ఎదురుగా చావు కళ్ళ ముందుంటే ఆయనే క్లైమ్ చేసుకున్నాడు, నేను బిగాటెన్ సన్, బిగాటెన్ గాడ్ అని ఆయనే కన్ఫర్మ్ చేసుకుంటే నీకేటి కంగారి? చివరికి వస్త్రాలు చింపేసుకున్నారు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వస్త్రాలు కాదు, మీరు కట్టిన అడ్డుతెర కూడా జరిగిపోయింది. ఇంకేటి మీరు సాధించారు? మీరు ఏదో అనుకుంటున్నారు నిష్ఠ గరిష్ట అని. దేవుడి దగ్గరికి మీరు వెళ్ళడం కాదు, దేవుడే మీ మధ్యకు వచ్చేసాడు. సమస్త భారము ప్రయాసపడి మోసుకుంటున్న సమస్త జనులారా, నేను వచ్చాను, నా యొద్దకు రండి అన్న. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళడం కాదు. ఇక పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం కాదు, అన్నీ సిరిగిపోయి అడ్డులు తొలగిపోయాయి. దైవం మనుషులు కౌగిట్లోనికి, లేదా దైవం ఆయన కౌగిట్లోనికి మనుషుల్ని పిలవడానికి శరీరధారిగా వచ్చేస్తాడు. ఎంత క్లియర్ కట్ ఇమేజ్ ఉందో మనకి. ఇంకా విషయం చెప్పనా, ఇంటికి వెళ్ళారు చదవండి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మాట కన్నా అక్కడ రాయబడిన మాట, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు ఉంటుంది. 3:16లో ఏముంటుంది? మీరు దేవునికి ఆలయమై ఉంటుంది. అదే కొరింథీ పత్రిక 6:19లో ఏముంటుందంటే మీరు పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నారు. ఇందుకు ఎవరుకున్నారు ఆలయం? మీరు దేవునికి ఆలయం అని 3వ అధ్యాయం అన్నాడు. ఇక్కడ 6వ అధ్యాయంకి వచ్చేసరికి పరిశుద్ధాత్మనికి ఆలయం అన్నాడు. అడుగుతున్నాను, ఆలయంలో ఉన్నవాడిని ఏమంటారు? ఆలయంలో నివసించేవాడిని ఏమంటారు? దేవుడు అంటారు.
ఆలయంలో ఉండే పూజారి కోసంగా చెప్పేది. ఆలయములో దేవుని స్థానంలో నివసించేవాడిని ఏమంటారు? నివసించే పరిశుద్ధాత్ముని ఏమంటాడు? పరిశుద్ధ దేవుడు ఆయన. పరిశుద్ధాత్ముడు దేవుడు అని ఉందా అంటే ఎందుకు లేదు? 150 తరగతులు చెబితే ఉంది, అంత ఉంది ఆయన గురించి. 150 తరగతులు పైనే అంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆయన గురించి. ఆయన దేవాలయంలో దేవుడు, యెహోవా, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు, ఈ ముగ్గురు నిలుచుండే దేవాలయం ఏదంటే ఇది. ఈయనట ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పరిశుద్ధాత్ముడు లోపల ఉంటానంటున్నాడు, యెహోవా లోపల ఉంటానంటున్నాడు. మరొక ఆయన ఏమన్నాడు తెలుసా? అన్నిటికన్నా ముందుగా హృదయం వెలుపల నిలబడి తట్టుచున్నాడట, లోపలికి వస్తాను తలుపు తీయండి అంటే. ఈయన కూడా ఎక్కడ ఉంటాడట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా లోపల ఉంటాడట. దేవాలయంలో నివసించే వారిని ఏమంటారు? దేవుడు అంటారు. మరో మాట మత్తయి సువార్త 12:6లో ఉంటుంది, ఇదిగో దేవాలయం కన్నా గొప్పోడు ఎక్కడ ఉన్నాడు. శాస్త్రులు అడుగుతున్నగా చెప్పాడు, దేవాలయం కన్నా గొప్పోడు ఎక్కడ ఉన్నాడు అన్నారు. దేవాలయం కన్నా గొప్పవాడని ఎవరిని అంటారు? కట్టించడం అంటారా? దేవాలయం కన్నా గొప్పోడని ఎవరిని అంటారు? దేవుణ్ణి అంటారు. మీరు దేవాలయమే గొప్పదనుకుంటే దేవాలయం కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? నేను దేవుణ్ణి అన్నాడు. ఇలా ఎక్కడ మీరు తిరగేయండి వాళ్ళ ముగ్గురి ప్రస్తావన ఉంది. దేవాలయంలో ఉంది, అరణ్యంలో ఉంది, పేదల దగ్గర ఉంది, సువార్తలో ఉంది, బాధపడే దగ్గర ఉంది, హృదయం దగ్గర ఉంది, ఎక్కడికి పొండి వాళ్ళ ముగ్గురి ప్రస్తావన ఉంది. ఆ ముగ్గురు కలయికే ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఆయన గూర్చి ఎంత తెలుసుకుంటే అంత యూనిటీ తెలుస్తుంది. ఆయన ఎంత బాగా అర్థమైతే అంత బాగా కాపురాలు బాగుంటాయి. అప్పుడు నీ భార్యని ఎలా చూడాలో, నీ భర్తని ఎలా చూడాలో నీకు అర్థమవుద్ది. ఏమైనా అనేసావు అనుకో, అలా తిరిగి వచ్చి ఏమనుకోకు సారీ అంటాం. ఎందుకంటే ఆయన ఊరుకోడు. ఏదన్నా ఆయన నచ్చిన మాట అనేస్తే అలా తిరిగి సారీ. ఎందుకంటే మీకు ఇద్దరు తగ్గిపోవడం పెద్ద పెద్ద నష్టమేం లేదు. మీరు సీరియస్గా తగ్గక ఎవరికెవరా సీరియస్గా స్టేటస్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తారు కొంతమంది. స్టేటస్లో ఆ కౌంటర్ ఆయనకని, ఈ కౌంటర్ ఈయనకే అని, ఈ కౌంటర్ దీనికే అని పెట్టేసుకుంటారు. అప్పుడు నీకు స్టేటస్ ఇట్టేస్తాడు ఎవరు? యూనిటీ ఉండాలంటే ఏంటి తెలియాలి? ముగ్గురు తెలియాలి. సంఘం యూనిటీ ఎలా ఉండాలి తెలియంటే ఆ ముగ్గురు ఉండాలి. ఎక్కడ యూనిటీ ఉంటే అక్కడ ముగ్గురు దైవత్వం ఉంటుంది. అదే సజీవమైన దేవుని సంఘం. దేవుడు మిమ్మల్ని మహిమపరచును. దేవుడు మిమ్మల్ని మరింత జ్ఞానంలోకి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వచ్చేవారు మిస్ అవ్వకండి. వీలైతే త్వరగా రావడానికి చూడండి. బైబిల్ చరిత్రలో ఎలా ఉందో ఒకసారి ఒక గ్రాఫ్ చూద్దాం. నిజంగా మీకు చాలా బాగా అర్థమవుద్ది. అది కానీ మీకు తెలిస్తే ఎదుటోళ్ళకి చెప్పడానికి చాలా బాగుంటుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు తండ్రి, పరిశుద్ధాత్మను గూర్చి కనిపించని తండ్రి, ఆత్మను గూర్చి ఉనికి కలిగిన చలనం కలిగిన ఆయన గూర్చి తండ్రి ఆదరించి ఎలా ఉందో మేము వింటున్నాం, చూస్తున్నాం తండ్రి. ఆయనను దుఃఖిస్తే తండ్రి మా జీవితాలకి మంచిది కాదు, మా కాపురాలకి మంచిది కాదు, దేనికి మంచిది కాదు తండ్రి. మీ యొక్క వ్యక్తిత్వం మాకు తెలిస్తే, ఆ ఐక్యత మాకు తెలిస్తే, సంఘంలో ఐక్యత ఎలా ఉండాలో తెలుస్తుంది తండ్రి. సహోదరుల ఐక్యత ఏంటో తెలుస్తుంది, కాపురంలో ఐక్యత ఏంటో తెలుస్తుంది. ఒకరినొకరు గొప్ప చేయడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి బాధను ఒకరు పంచుకోవడం, ఒకరికొకరు కలిసి ఏడవడం అంటే ఏంటో తెలుస్తుంది తండ్రి. అది మీ దైవత్వంలో మేము చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యకరంగా తండ్రి. ఆది నుంచి సంగతులు బాహాటంగా బయలుపరుస్తున్నా కనిపించిన వారిగా తండ్రి, వినిపించుకోలేని వారిగా తండ్రి, నిలబడలేని వారిగా తిరుగుతున్న అనేక మంది సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. వారితో మాట్లాడారని నమ్ముచున్నాం. ఇంకా మీ చిత్తమైతే తండ్రి, ఈ బైబిల్ దైవత్వం మనం ఏ టైటిల్ అయితే పెట్టుకుని మాట్లాడుతున్నాం, మరింత సరళత, మరింత జ్ఞానము తండ్రి, విరోధులకు కూడా అర్థమయ్యేలా తండ్రి చెప్పగలిగే వివరణ మాకు దయచేస్తారని కోరుతూ, మమ్మల్ని శత్రులుగా భావించి ఈ రోజుకి మా మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్న వారిని, మమ్మల్ని బాధపడుతున్న వారిని క్షమిస్తారని అర్థిస్తూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.